తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన పలు ఆచార వ్యవహారాలు, వైకానస ఆగమోపచారాలు, పలు అంశాలపై ఆలయ అర్చకులు, ఆగమ పండితులతో టీటీడీ ఈవో జె. శ్యామలరావు సమీక్షించారు. సమీక్షా సమావేశంలో జేఈఓలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, ఆగమ సలహాదారులు, ప్రధాన అర్చకులు, తిరుమల శ్రీవారి ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు తిరుమలలో వైకానస ఆగమ శాస్త్రోక్తంగా జరుగుతున్న వివిధ ఆచారాలు, కైంకర్యాల గురించి ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీకృష్ణ శేషాచల దీక్షితులు, శ్రీ గోవిందరాజ దీక్షితులు ఈవోకు వివరించారు. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలోని వేద విద్యార్థులకు అప్రెంటిస్గా అవకాశం కల్పించి వారు భవిష్యత్తును నిర్మించుకునేలా చేయాలని అర్చకులు ఈవోకు సూచించారు. గతంలో ప్రతి సోమవారం ఆర్జిత సేవగా నిర్వహించే విశేష సేవను కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా నిర్వహించాలని ఈవోను కోరారు. అనంతరం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చెందిన శ్రీ శ్రీనివాస దీక్షితులు మాట్లాడుతూ, కోవిడ్ కాలంలో తగ్గించిన ప్రసాద దిట్టం కూడా కొనసాగుతూనే ఉందని, దానిని పెంచాలని ఈవో దృష్టికి తీసుకెళ్లారు. ఆగమ సలహాదారులు ఆలయం ప్రతిష్టకు భంగం కలగకుండా, పురాతన సంప్రదాయాలు పరిరక్షించడంలో, ఆచారాలకు విఘాతం కలగకుండా చూసుకోవడంలో తమ పాత్రను ఈవోకు తెలియజేశారు. ఈ 2 సమావేశాల అనంతరం శ్రీవారి అన్నప్రసాదాలపై ఆలయ పోర్టు అధికారులతో ఈవో సమీక్షించారు. ఈ సమావేశంలో ఆగమ సలహాదారులు శ్రీ మోహనరంగాచార్యులు, శ్రీ సీతారామాచార్యులు, శ్రీరామ దీక్షితులు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పోర్టు పేష్కార్ శ్రీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.